హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్. ఏ రోజు అయితే నేను ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మోడల్కి ఇన్విజిబుల్ జిప్ ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో అయితే నేను ప్రిన్సెస్ కట్ షేప్ ఏ విధంగా ఉంటుందో అదే వేలో ఇన్విజిబుల్ జిప్ అనేది వేసి చూపించాను. సో ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఇక్కడ నెక్కి ఇలా కట్ వర్క్ ఇచ్చి డిజైన్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మనం ఇన్విజిబుల్ జిప్ తీసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పై వైపుకి మనకి కనిపించదు జిప్పు, లోపల వైపు ఉంటుంది. సో ఇలా ఇన్విజిబుల్ జిప్ అయితే ఈ విధంగా తీసుకొని ఇట్లా స్ట్రైట్గా మనకి రైట్ సైడ్ వేసుకొని ఈ విధంగా పిన్స్ అయితే అటాచ్ చేసుకో. రైట్ సైడ్ వేసుకున్నాం కదండి, రైట్ సైడ్ మాత్రమే ఈ విధంగా పిన్స్ పెట్టకూడదు. సో చూస్తున్నారు కదా, నేను రైట్ సైడే పెట్టుతున్నాను ఇక్కడ వీడియోలో, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్, ఈ ఖర్చు వచ్చేసి మనకి ఖర్చు వైపు వెళ్ళేటట్టు రాంగ్ సైడ్ తీసి ఇటు పెట్టాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే కామెంట్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొంచెం క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ పెట్టుకోవడమే సీదా పెట్టుకున్నాం. సీదా దాన్ని ఉల్టా వైపు తిప్పి ఈ విధంగా పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఖర్చు వైపు వచ్చేసి ఇక్కడ మనకు జిప్ అనేది అటు లోపల వైపు వెళ్తుంది, ఖర్చు అనేది ఇటువైపు వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా తిప్పి పెట్టుకోవాలి. ముందుగా మనము రైట్ సైడ్ పెట్టుకొని తర్వాత పిన్స్ పెట్టే ముందు ఈ విధంగా జిప్ని తిప్పి పెట్టుకుంటే మనకి ఇన్విజిబుల్ జిప్ అనేది ఈజీగా వస్తుంది. సో రైట్ సైడ్ అనేది లోపల వైపు వెళ్తుంది, రాంగ్ సైడ్ అనేది పై వైపు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను రెడ్ సర్కిల్లో ఇచ్చింది. ఇక్కడ మనకి జిప్ పైకి కిందకి లాగుతాం కదా, మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనకి అడ్డు పడుతుంది. అడ్డు పడకుండా కొంచెం కిందకి దించి, పైన అయితే ఇక్కడ మనకి హైట్ వచ్చేసి చాలా హైట్ ఉంది, హైట్ బాగుంది కాబట్టి కొంచెం కిందకి దించి జిప్పు అడ్డుపడకుండా ఇందాక చూపించిన విధంగానే సీదా మీద పెట్టుకొని ఉల్టా సైడ్ తిప్పి పిన్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పెట్టి అలానే స్టిచ్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వచ్చేసరికి నాకైతే ఇక్కడ పాదం అనేది ముందుకు జరగలేదు. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ జిప్ అనేది అడ్డుపడింది. సో నేను మళ్ళీ దీన్ని స్టిచెస్ విప్పేసి కొంచెం కిందికి దించి ఈ విధంగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కిందికి దించి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నానండి, క్లియర్గా కనిపిస్తుందని అనుకున్నాను. సో ఇలా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక వైపు అయితే స్టిచ్చింగ్ అయిపోయింది మీకు మాటల్లోనే. ఇప్పుడు చూడండి, క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి జిప్ వచ్చేసి ఇటువైపు ఉంచుకోవాలి. మనకు పాదం అనేది వన్ సైడ్ సెట్ చేసుకొని వంపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ జిప్పు మనకి ఒక సైడ్ కొంచెం ఆగుతుంది, జిప్పు పక్కనే వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకోవడం కుదురుతుంది అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ జిప్ వచ్చేసి కొంచెం మనకి వంపితే వంగుతుంది, అక్కడే మనం దాని పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వన్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలండి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. ఇలా పక్కనే జిప్ పక్కనే స్టిచ్ పడే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం టోటల్గా స్టిచ్ చేసుకున్నాం. సో ఇలా అయితే వేసుకున్నాం కదా ఇందాక, ఇక్కడ కింది వైపున ఇలా ఉల్టా తీసుకుంటే మనకి జిప్ అనేది సీదా అవుతుంది. ఇక్కడ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి ఒకసారి, అప్పుడు అర్థమవుతుంది. ఒకేసారి చూస్తే అర్థం కాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఉల్టా ఉన్న జిప్ని సీదా తీసుకొని ఇలా పైకి లాగినట్లయితే మనకి జిప్ అనేది రెడీ అయిపోతుంది, ఇన్విజిబుల్ జిప్.
మనకి ప్రిన్సెస్ కట్ షేప్లోనే ఇన్విజిబుల్ జిప్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు. సో ప్రిన్సెస్ కట్ మోడల్ వస్తుంది, మనకు ఫీడింగ్ చేసుకోవడానికి ఈజీగా జిప్ కూడా ఉంటుంది. సో ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్గా అయితే 2 సైడ్స్ అయితే నేను ఈ విధంగా జిప్ అనేది వేసేసాను. సో ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. ప్రిన్సెస్ కట్ షేప్లోనే మనం ఈ విధంగా జిప్ అనేది వేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో కింది వైపు అయితే ఈ విధంగా పట్టి వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ ఫీడింగ్ చేసే మదర్స్కి అయితే కొందరికి బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఫ్రంట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటారు, వారికి అయితే ఇలాంటిది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.